ప్రపంచం అత్యంత వేగంగా మారుతుంది. ఈ ప్రపంచంలో మనము ఎడ్యుకేషన్, కెరీర్ రంగంలో నిలబడాలంటే మారిన ప్రపంచానికి అనుకూలమైనటువంటి స్కూలింగ్ తప్పనిసరి. సిద్దిపేట నడిబొడ్డున బ్లాక్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి స్కూల్ ఇది. సిబిఎస్ఈ కరికులంతో ప్రారంభించేటువంటి సంస్థ అనుష్ఠాన్ ఇండియన్. సో దీనిలో మూడింటి యొక్క బ్యాలెన్స్ ఉంటుంది. అకాడమిక్ ఎక్సలెన్స్, హోలిస్టిక్ డెవలప్మెంట్, కల్చరల్ రొటేషన్. ఏఐ తర్వాత మారబోయే ప్రపంచానికి సన్నద్ధం చేసేటువంటి స్కూల్. ఒక్కసారి ఆ స్కూల్ గురించి తెలుసుకునే ముందు ప్రజెంట్ ఉన్నటువంటి కంటెక్స్ట్ గురించి కాస్త లోతుగా ఆలోచిద్దాం. అందరికీ నమస్కారం. ప్రపంచం అత్యంత వేగంగా మారుతుంది. ఈ ప్రపంచంలో మనము ఎడ్యుకేషన్, కెరీర్ రంగంలో నిలబడాలంటే మారిన ప్రపంచానికి అనుకూలమైనటువంటి స్కూలింగ్ తప్పనిసరి. కానీ మిత్రులారా, ప్రస్తుత స్కూల్స్ అన్నీ కూడా ఒక లైఫ్ కావలసినటువంటి ఏదో ఒక పార్శ్వాన్ని, ఒక ఎలిమెంట్ని మాత్రమే టచ్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ప్రపంచానికి కావలసినటువంటి స్కూల్స్ ప్రస్తుత ప్రపంచంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా 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 తక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయేటువంటి స్కూల్ ఏఐ తర్వాత మారబోయే ప్రపంచానికి సన్నద్ధం చేసేటువంటి స్కూల్. సో ఆ స్కూల్ గురించి పూర్తి వివరాల కోసం పూర్తి వీడియో చూడండి. ఒక్కసారి ఆ స్కూల్ గురించి తెలుసుకునే ముందు ప్రజెంట్ ఉన్నటువంటి కంటెక్స్ట్ గురించి కాస్త లోతుగా ఆలోచిద్దాం. ప్రస్తుతం ప్రధానంగా 3 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఒకటి ఎంట్రన్స్ డ్రివెన్ స్కూల్స్, అంటే శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, కేకేఆర్ ఇట్లాంటివి. ఇవన్నీ కూడా ఎంట్రన్స్ డ్రివెన్ స్కూల్స్. అంటే కేవలం 12th క్లాస్ తర్వాత ఉండేటువంటి కొన్ని ఎంట్రన్సెస్లో సక్సెస్ కోసం 6th క్లాస్ నుంచి ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్కూల్స్. ఆ ట్రైనింగ్ కూడా సరిగా ఉందా అంటే దానికి కూడా గ్యారంటీ లేదు. ఇవన్నీ ఎంట్రన్స్ డ్రివెన్ స్కూల్స్. అపార్ట్మెంట్లో ఉండి ఎలాంటి లైఫ్ స్కిల్స్ లేకుండా, క్రియేటివిటీ లేకుండా ఎగ్జామ్ కోసం ఏర్పడ్డ స్కూల్. కాంపిటీషన్ బాగుంది అనే బూచిని చూపెట్టి అవసరం లేని ఇంటర్మీడియట్ సిలబస్ స్కూల్లోనే బోధించేటువంటి పద్ధతి ఉన్నటువంటి స్కూల్స్ ఇవన్నీ కూడా అవుట్డేటెడ్. ఎందుకంటే ఐఐటి, జేఈ యొక్క ఎగ్జామ్ స్వరూపం అతి త్వరలో పూర్తిగా మారబోతుంది. అది ఏఐ జనరేటెడ్ అడాప్టివ్ టెస్టింగ్కు ఐఐటి పేపర్ మార్చుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ఏ ఎంట్రన్స్ డ్రివెన్ స్కూల్లో ఉండేటువంటి కరికులం కూడా ఇప్పుడు ఏది కూడా పనికిరాదు. ఇక రెండవ స్కూల్స్ మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ బాగుంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి, కొంత స్పోర్ట్స్ కూడా ఉంటాయి, కానీ మీకు అకాడమిక్స్ సరిగా ఉండదు. కల్చరల్ రూటప్ కూడా అవన్నీ వెస్టర్నైజ్డ్ స్కూల్స్. సో దానివల్ల అనేక రకాల దుర్వ్యసనాలకు పాలవుతున్నారు. డ్రగ్స్ అడిక్షన్ కూడా పెరిగింది, లగ్జరీస్ తయారవుతున్నారు. సో ఒక కల్చర్ పట్ల, కుటుంబం పట్ల పేరెంట్స్ పట్ల రెస్పెక్ట్ ఉండట్లేదు. దానివల్ల వచ్చేటువంటి పరిణామం. ఇక 3వ రకం స్కూల్స్ ట్రెడిషనల్ స్కూల్స్. స్వామినారాయణ కానీ, మీకు నీలకంఠ కానీ ఇక్కడ ఉన్నాయి. ఉన్నంతలో మంచి ఉద్దేశంతో మంచి చేస్తున్నప్పటికీ కూడా చాలా వాటిలో అకాడమిక్ ఎక్సలెన్స్ లేదు. మీకు అదేవిధంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ పెద్దగా లేదు. కల్చర్ మీద ఫోకస్ వస్తుంది, కానీ పేరెంట్స్, మిడిల్ క్లాస్ పేరెంట్స్ దాని మీద సాటిస్ఫై కావట్లేదు. సో ఈ కల్చర్ కూడా ఇంపార్టెంట్, కానీ అది సరిపోదు. సో ఈ మూడింటి, అటు అకాడమిక్స్, ఇటు హోలిస్టిక్ డెవలప్మెంట్, ఇటు కల్చర్ ఉంటుంది, మూడింటి మీద ఫైన్ బ్యాలెన్స్ ఉండేటువంటి స్కూల్ మనకు కావాలి. అటువంటి చాలా చాలా తక్కువ ఉన్నాయి. లేవని చెప్పను, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నేను లేవని చెప్పగలుగుతాను. మీకు మైసూర్లో రామకృష్ణ మిషన్ స్కూల్ ఉంది. అదేవిధంగా మిగతా దియోగర్లో మీకు జార్ఖండ్ ఇట్లా ఉన్నాయి, రిషి వ్యాలీ లాంటివి ఉన్నాయి, కొన్ని భారతీయ భవన్ స్కూల్స్ ఉన్నాయి. లేవని చెప్పలేను నేను. కొన్ని ఢిల్లీలో అక్కడ ప్లేన్స్లో ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, చిన్న ఇంటర్నేషనల్ స్కూల్, కోయంబత్తూర్ ఇట్లాంటివి ఉన్నాయి. కానీ వాటి అడ్మిషన్ దొరకదు, చాలా పరిమితంగా ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్. సో మనకు ఒక మిడిల్ క్లాస్ వారికి ఒక అఫోర్డబుల్ ఫీలో తెలంగాణలో హైదరాబాద్కు సమీపంలో ఒక మంచి స్కూల్ ప్రారంభమవుతుంది. అది సిద్దిపేటలో. మీకు సామీర్పేట రింగ్ రోడ్ గంట దూరం ప్రయాణంలో, హైదరాబాద్ నుంచి 1.5-2 గంటల దూరంలో సిద్దిపేటలో అనుష్ఠాన్ ఇండియన్ స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనిలో మూడింటి యొక్క బ్యాలెన్స్ ఉంటుంది. అకాడమిక్ ఎక్సలెన్స్, హోలిస్టిక్ డెవలప్మెంట్, కల్చరల్ రూటెడ్నెస్. సో ఈ మూడింటి మీద బ్యాలెన్స్ ఉంటేనే మనము ఫ్యూచర్లో ఉండేటువంటి అన్ని రకాల సమస్యలను స్టూడెంట్స్ ఎదుర్కొంటారు. అంటే ఎంట్రన్సెస్లో సక్సెస్ వస్తుంది అకాడమిక్స్ వల్ల, స్పోర్ట్స్ వల్ల, మిగతా యాక్టివిటీస్ వల్ల ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది, ఒక ఫ్యామిలీ వాల్యూస్, ఒక హ్యాపీ లివింగు, ఒక సంతృప్తితో ఉన్నటువంటి జీవితము, దేశం పట్ల ప్రేమ, సంస్కృతిని ఆచరించడము, మంచి ఫుడ్ హ్యాబిట్స్, మంచి లైఫ్ స్కిల్స్, వంట చేయడము, ఫార్మింగ్ చేయడము, తర్వాత గార్డెనింగ్ చేయడము, తర్వాత యోగా, ప్రాణాయామ, అన్ని రకాల బాస్కెట్బాల్, స్కేటింగు, హార్స్ రైడింగ్ లాంటి స్పోర్ట్స్, ఒక 7 రెగ్యులర్ కోచెస్, ఒక మంచి గ్రీనరీ ఉన్నటువంటి వాతావరణము, గోశాల. సో ఇట్లా అన్ని రకాల
ఫెసిలిటీస్ తోటి సిబిఎస్ఈ కరికులంతో ప్రారంభించేటువంటి సంస్థ అనుష్ఠాన్ ఇండియన్ స్కూల్. సిద్దిపేట నడిబొడ్డున బ్లాక్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి స్కూల్ ఇది. ఇవన్నీ ఇచ్చినప్పటికి కూడా దీని యొక్క కాస్ట్ పెంచలేదు. డే స్కాలర్స్కు 50,000 నుంచి 1,05,000 మధ్య, హాస్టల్ వాళ్ళకు 1,80,000 నుంచి 2,20,000 మధ్యలో ఉంది, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. బుక్స్, నోట్బుక్స్, యూనిఫామ్, దోబి, హాస్టల్ వాళ్ళకి దోబి మ్యాటర్స్ అన్నీ కలిపి ఇస్తున్నారు. సో ఇది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఏదైతే కావాలని కోరుకుంటారో అవన్నీ కూడా ఈ స్కూల్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఫ్రీ థింకింగ్ అండ్ అకాడమిక్ లెర్నింగ్. ఇది ఏఐ తర్వాత ప్రపంచానికి అవసరం. ప్రస్తుతం ఉండేటువంటి అనేక స్కూల్స్లో బై హార్టింగ్, బుక్స్ మీద టూ మచ్ డిపెండ్ కావడము, ల్యాబొరేటరీస్ లేకపోవడము, యాక్టివిటీస్ లేకపోవడము, ఫీల్డ్ ట్రిప్స్ లేకపోవడము, కేవలం మెమరీ ఆధారంగా, ఎగ్జామ్ ఆధారంగా, మార్కుల ఆధారంగా, ర్యాంకుల ఆధారంగా స్టూడెంట్స్ రేట్ చేసేసి టాపర్స్, డల్, వీక్ స్టూడెంట్స్ అనేటువంటి ఒక భాష ఉపయోగించి స్టూడెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బేటువంటి స్కూల్స్. ఇది కంప్లీట్ అకాడమిక్స్ను, కరికులంను, పెడగాగిని, స్టూడెంట్కి ఎవాల్యుయేషన్ అన్నింటిని కూడా పూర్తిగా రీడిఫైన్ చేస్తుంది. దానికోసమే అనేక సంస్థల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండి ఈ ఫ్రీ లెర్నింగ్ మీద ట్రైన్ అయినటువంటి టీచర్స్ వస్తున్నారు. ఉదాహరణకు భారతీయ విద్యాభవన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు 2 times పొందినటువంటి తపన్ సార్ వస్తున్నారు. అతను ఫిక్స్ టీచరు, 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ భారతీయ విద్యాభవన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేశారు. అదేవిధంగా గీతాంజలి మేడం వస్తున్నారు ఇక్కడికి, సీసీఏ హెడ్గా, భారతీయ విద్యాభవన్ ఇంటర్నేషనల్ స్కూల్కు సీసీఏ హెడ్ ఆల్రెడీ. సో ఆమె సిబిఎస్ నుంచి అనేక అవార్డ్స్ వచ్చింది కోకరికులర్ యాక్టివిటీస్లో. అదేవిధంగా భార్గవి అని ఇందోర్లో ఫ్రీ లెర్నింగ్ మీద, స్కూలింగ్ వితౌట్ స్కూలింగ్ దాని మీద 1.5 year దానిలో ట్రైనింగ్ తీసుకున్నటువంటి పర్సన్. కార్తీక్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, ల్యాండ్స్కేప్ మీద, తర్వాత ఫ్రీ లెర్నింగ్ మీద చాలా స్టడీ చేశారు. యూఎస్లో ఉండి అక్కడ స్కూల్ వెళ్ళి అక్కడ స్కూల్స్ అబ్జర్వ్ చేశారు. సునైన మేడం చాలా ఎక్కువ సంఖ్య స్టూడెంట్స్ ఉండి చాలా పెద్ద స్కూల్లో 15 సంవత్సరాలు ప్రిన్సిపల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మేడం. సో ఇట్లా అనేక మంది నిష్ణాతులు, అనేక మంది ఈ యాక్టివిటీ లెర్నింగ్, ఫ్రీ థింకింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్న స్కూల్. దీని డైరెక్టర్స్ కూడా చాలామంది వాళ్ళ రంగంలో అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ సాధించిన వాళ్ళు. శ్రీకాంత్ అని పెప్సికో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ డల్లాస్లో ఉంటారు. రాజు సిటీ బ్యాంక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్, యూఎస్ అతను కూడా డల్లాస్లో ఉంటాడు. శ్రీధర్ ప్రతిష్టాన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సిఇఓ. వీళ్ళు కాక అనేక మంది ఐఐటిఎన్స్ కూడా దీనిలో అడ్వైజర్స్ ఉన్నారు. మంచి ఫ్యాకల్టీ రిక్రూట్ చేసి ఇస్తున్నారు. భరత్ సార్ 9 ఎడ్యుకేషన్ సిఇఓ, శ్రీకాంత్ రెడ్డి 9 ఎడ్యుకేషన్ కో ఫౌండర్, జస్వంత్ 9 ఎడ్యుకేషన్ కో ఫౌండర్, ముగ్గురు ఐఐటి ఖరగ్పూర్ యొక్క అల్యూమిని. సో 15 ఏళ్ళ నుంచి ఒక ఫ్యాకల్టీస్గా ఉన్నారు జేఈ రంగంలో, వాళ్ళు కూడా దీనికి అడ్వైజర్స్ ఉన్నారు. దివిరెడ్డి సార్ యూఎస్లో సిఇఓ ఉన్నారు, వారు కూడా అడ్వైజర్స్ ఉన్నారు. సో అనేక మంది ఎక్స్పీరియన్సెస్, ప్రొఫెషనల్స్, అకాడమిషియన్స్ ఒక ఎఫర్డబుల్ ఎడ్యుకేషన్తో, ఒక ఇండిక్ వాల్యూస్తో జాబ్ చేసిన స్కూల్ ఇది. ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఉంటుంది కానీ ఇండిక్ స్కూల్, ఫ్రీ లెర్నింగ్ స్కూల్, అన్నిటి మధ్య ఒక బ్యాలెన్స్ చేసేటువంటి స్కూల్. సో దీనిలో చదివితే వాళ్ళు ఐఐటి నీట్ లాంటి క్యాట్ వాటిలో సక్సెస్ కావచ్చు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఉండేటువంటి హోలిస్టిక్ డెవలప్మెంట్ వస్తుంది. ఒక హిందూ మిషన్ స్కూల్ ఉండేటువంటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్నెస్ వస్తుంది. అన్నిటిని బ్యాలెన్స్ చేసేటువంటి ఒక యూనిక్ కైండ్ ఆఫ్ స్కూల్ అనుష్ఠాన్ స్కూల్. దీన్ని విజిట్ చేయండి. సో హాస్టల్ ఫెసిలిటీ గర్ల్స్కి, బాయ్స్కి ఉంది. 8 ఎకరాల విశాలమైనటువంటి క్యాంపస్ ఇది. కాబట్టి ఇలాంటి స్కూల్ గురించి చాలామంది తెలియజేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అందరూ కూడా విజిట్ చేయవలసింది కోరుతున్నాను. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.